తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు జూన్ 18, 2015 నాడు వేములవాడ రాజన్నకు వస్తే అప్పుడు నేను 13 గ్రామాల సర్పంచులు ముఖ్యులు మరి వేములవాడలో సీఎం గారిని కలిస్తే ఆనాడు ఈ నిర్వాసితుల పక్షాన్ని నేనే కొట్లాడడం జరిగింది. మరి మిడ్మానేర్ నిర్వాసితులు ఎంతో త్యాగం చేశారు. తెలంగాణ రాష్ట్రానికే గుండెకాయ లాంటిది మిడ్మానేర్. ఎంత ఇచ్చినా తక్కువే. సీఎం ప్రత్యేక నిధి నుండి 5,04,000 రూపాయలు మంజూరు చేస్తున్నాను అని చెప్పడం జరిగింది. దాని తర్వాత నెల రోజులు చూసి మరి మళ్ళీ అఖిలపక్ష ఆధ్వర్యంలో ఒక ముంపు గ్రామాల ఐక్య వేదిక ఏర్పాటు చేసి మళ్ళీ అప్పుడు అధికార పార్టీ వాళ్ళని కలిస్తే చూద్దాం చేద్దామంటే మిడ్మానేర్ నిర్వాసుల కోసం మళ్ళా 5,04,000 హామీ కోసం 13 గ్రామాల ప్రజలము సంఖ్యపల్లి వద్ద ఆమరణ నిరాదీక్ష చేపట్టినాం. ఓకే, 5 రోజులు ఆమరణ నిరాదీక్ష చేపడితే కనీసం అధికారులు రాకుండా 300 మంది పోలీసులను పెట్టి నిర్బంధంగా అరెస్ట్ చేసి అప్పుడు హాస్పిటల్లో మమ్మల్ని ప్రభుత్వ హాస్పిటల్లో ఉమ్మడి కరీంనగర్ జిల్లా హాస్పిటల్లో అడ్మిట్ చేయడం జరిగింది. 5,04,000 రూపాయలు ఇవ్వలేదు. ఎన్నో ఉద్యమాలు చేశాం, వంట వార్పు చేశాం. ఆ వంట వార్పు కార్యక్రమానికి ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆనాడు టీడీపీలో ఉండే వారు మాకు సంఘీభావం తెలిపి మేము నిర్వాసితుల పక్షాన 5,04,000 ఇప్పించడానికి ప్రయత్నం చేస్తామని చెప్పి ఆనాడు చెప్పడం జరిగింది. ఎన్నో ఉద్యమాలు చేశాం.